दीर्घमायुः वृषशैलाधिपयेव एव तन्नः वृषभाद्रेश्वर एव देव तन्नः शैलाधिपयेव एव तन्नः भगवान् वेङ्कटदेव देव तन्नः श्रीनिवासः परदेव तन्नः श्रीनिवासः कुलदैव तन्नः श्रीनिवासः परमागतन्नः वक्रायताम् గారికి మన చంద్రశేఖర్ గారు మన శిరీష్ బాబు గారు శాలువా మరియు జ్ఞాపికను బహుకరిస్తున్నారు. మేయర్ శ్రీ గంగాడ సుజాత గారికి పుష్పగుచ్చము బొకే కూడా అందజేయవలసిందిగా మనం సైడ్ చూడండి. చప్పట్లు గట్టిగా సైడ్ చూడండి. బహుకరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొట్టాల నాగేశ్వరరావు గారిని శివాలయం చైర్మన్ పెనుమోకల మోహన్ రావు గారు మరియు గడ్డవేణి శ్రీనివాసరావు గారు శేఖర్ గారు సత్కరించడం జరిగింది. ఉప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తగా నియమింపబడిన వాడనై దేవుని నామమున ప్రమాణము చేయుచున్న నాకు నియోగించబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మములను, ఉద్యోగ కార్యములను ధర్మకర్తగా నేను వివరించడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరింతును. నా ధర్మమును యుక్తముగాను విశ్వాసముతోనూ నిస్వార్థముతోనూ నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతో నిర్వహించదును. నేను నిర్వహించేది ఉద్యోగ కార్యములందు అనురాగ దేశాలకు నిగ్రహానుకూలములకు ఏమాత్రమో తావీయనని ప్రమాణం చేయుచున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను, చట్టములను అనుసరించి నిబంధనలను శిరసావహింతును. ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయమునకు అంగీకారముకును సమ్మతికిని నాకు అందించడి పత్రమందలి రహస్యమగు అంశములను స్వయముగా కానీ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ ఉప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తగా నియమింపబడిన వాడనై దేవుని నామమున ప్రమాణము చేయుచున్నాను. నాకు నియోగింపబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మములను, ఉద్యోగ కార్యములను ధర్మకర్తగా నేను వివరించడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరింతును. నా ధర్మమును యుక్తముగాను విశ్వాసముతోనూ నిస్వార్థముతోనూ నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతో నిర్వహింతును. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకు నిగ్రహానుకూలములకు ఏమాత్రము తావీయనని ప్రమాణం చేయుచున్నాడు. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను, చట్టములను అనుసరించి నిబంధనలను శిరసావహింతును.
ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయమునకు అంగీకారముకును సమ్మతికిని నాకు అందించడి పత్రమందలి రహస్యమగు అంశములను స్వయంగా కానీ వ్యక్తికి కానీ బహిరంగపరచునని ప్రమాణపూర్వకముగా తెలుసు. చైర్మన్ గాను అలాగనే కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారికి, అలాగనే చైర్మన్గా ఎన్నికైన వారికి, మెంబర్స్కు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2 దేవస్థానాలు, శివాలయము అలాగే ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం. చాలా సంతోషం, ఎందుకంటే మీ మీద ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు మీకు అప్పచెప్పడం జరిగింది. ఇది అందరికీ రాని అదృష్టం, ఎందుకంటే మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, మరి యొక్క గుడి యొక్క అభివృద్ధికి కష్టపడాలని, ఎక్కడో కూడా మరి ఎటువంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి మరి అభివృద్ధి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి కమిటీ మెంబర్స్కి అలాగనే మరి కమిటీకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జనార్దన్ గారికి, అలానే ఒంగోలు నగర మేయర్ అయినటువంటి శ్రీమతి గంగాడ సుజాత గారికి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారికి, మరియు దేవస్థానం యొక్క ఈఓ గారు, అలానే వేదిక ముందు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, చెన్నకేశ్వర దేవస్థానానికి నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే భీమేశ్వర ఆలయానికి కూడాను నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం అలానే భక్తుల యొక్క సౌకర్యాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. 100 ఎకరాల పైన భూములు ఉన్నాయని తెలుసుకున్నాను. దీనికి ఆదాయం కూడా ఎక్కువగా ఉంది. అయినా కూడా ఈ ఆలయము ఇప్పటికీ ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఈ విధంగా ఉండటం చాలా బాధగా ఉంది. దయించి దీనికి సంబంధించి ఈ గ్రామ ప్రజలందరూ కూడా, ఈ యుఓ గారు కూడా దీన్ని తెలిసి ఈ ఆలయాన్ని ఇంకా ఈ పాలక మండలి హయాంలోనే బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 2 గుళ్ళు ఒకేసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసుకోవటం, దానికి ఒకటి చెన్నకేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి కలిపి ఒక గుడి, అదేవిధంగా ఇంకొకటి భీమేశ్వర స్వామి గుడి 1, 2, దానికి ఒక 12 మందిని, దీనికి 10 మందిని మెంబర్లుగా వేసుకొని ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకోవటం చాలా సంతోషం విషయం అని తెలియజేస్తూ ఉన్నాం. దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు భాస్కర్ గారు, అదేవిధంగా మేయర్ గంగారు సుజాత గారు, బీజేపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, బీసీసీఎల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరికీ వేదిక మీద ఉంటే పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కమిటీ వేసేటప్పుడు కూడా మన గ్రామం అందరితో కూడా 2-3 సార్లు కూర్చున్నాం. అందరినీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి గుడిని డెవలప్ చేసేటట్టుగా, ఎవరైనా కూడా ఊళ్ళో గ్రామస్తులు భక్తులు వచ్చినా లేకపోతే ఏదైనా రేపు ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ఏదో ఒకటి మనకి పండగలు రావటం, ఇవన్నీ అలాంటివి జరిగేటప్పుడు కూడా అందరినీ కూడా సమన్వయంగా చేసుకునే విధంగా కూర్చొని ఆ రోజు మాట్లాడి ఒక మంచి కమిటీని ఈరోజు వేసుకున్నాం. ఒకటేమో శేషారెడ్డి గారు, ఆల్రెడీ అతను పూర్వకాలం నుంచి ఆయన ధర్మకర్తగా ఉన్నాడు, అతనే చైర్మన్గా ఆయన కూడా పెట్టాం. తర్వాత మళ్ళా మోహన్ రావు అని చెప్పేసి ఆయన కూడా ఇంకో గుడికి చైర్మన్గా పెట్టుకున్నాం. కాబట్టి మీ అందరిని కూడా కోరుకునేది ఒకటే, మనము ఈరోజు ఏదో మనం చేసుకున్నాము, మనం ఒక చైర్మన్ అయ్యాం, ఒక మెంబర్గా ఉన్నాం,
ఇది నేనేం చేసినా కూడా మనకు అవుద్ది అనేది మాత్రం మనకు వద్దు. ఊర్లో గ్రామస్తులందరినీ కూడా కలుపుకోండి, కలిసి అందరం కూడా చేసినప్పుడే గుడి అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ కూడా గ్రూపులు పెట్టుకొని లేకపోతే ఈగోలకి వెళ్ళిపోయి ఒకరు భేదాభిప్రాయాలు వచ్చినాయి అన్నప్పుడు గుడి అభివృద్ధి చెందదు. దీనికి మనకు వచ్చే చెనకేశ్వర ఆంజనేయ స్వామికి 350 ఎకరాలు ఉంది. అదేవిధంగా మనకి భీమేశ్వర స్వామి దగ్గర వచ్చేసి 30 ఎకరాలు ఉంది, 31 ఎకరా ఉంది. ఇప్పుడే మన ఈఓ గారు చెప్పారు, ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. దీన్ని కూడా కొంచెం డెవలప్ చేసుకోండి. దీనికి ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నట్టు గోపురం దానికంటే ఇది దగ్గర చిన్నదైందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఎట్లా చేయాలో ఈఓ గారు వీళ్ళు కూర్చొని, కానీ మనకి ఏదన్నా ఫండ్స్ మనకు కావాల్సి వస్తే దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చేదానికి కూడా నేను ప్రయత్నం చేసి ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం. మనం చేయాల్సింది ఇంకా డెవలప్ ఎట్లా చేయాలి, దీనికి ఇన్కమ్ సోర్సు ఎలా పెంచుకోవాలి. ఈరోజు 4-5 అర్చకులు ఉన్నారు, మంచి అర్చకులు ఉన్నారు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. వాళ్ళు మంచి పొద్దున్న నుంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఊరు బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని రోజు వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. అలానే పూజలు చేసే దాంతోపాటు మనం కరెక్ట్గా ఉండే పరిస్థితిలో మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒక మంచి కంపెనీ అందరిని కూడా కలిసి అందరం కూడా మంచి కమిటీని ఈరోజు చేసుకున్నారు. మీరు అందరూ చక్కగా ఈ గుడిని డెవలప్ చేస్తారని ఎక్కడ కూడా ఇబ్బంది కృషి చేస్తాం ఈరోజు. కాబట్టి మరోసారి ఎవరైతే మెంబర్స్ కూడా ఈరోజు అయిన వాళ్ళకి ఈఓ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, మా మేయర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా వచ్చినందుకు మీ అందరికి కూడా పేరున అభినందనలు, నమస్కారాలు మరోసారి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.